హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. గుడ్ ఈవినింగ్ అందరికీ. 'నమస్తే భాస్కర్' గారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. 9:20 అయింది టైం. ఓకే. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సెవెంత్ లైక్, అప్పుడే 7 లైక్లు వచ్చినాయి. సూపర్. వెరీ గుడ్, సూపర్ అండి, థ్యాంక్ యూ. భాస్కర్, వెంకట్, శివ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బిట్ కాయిన్ మామూలుగా పడిపోలేదు అసలు. బిగ్గెస్ట్ ఫాల్. రీసెంట్ ఏం 38,000, 38%, $38,000. ఫుల్ నాలెడ్జ్ వీడియోస్, మీ వీడియోస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, టూ మచ్ ఫాల్ ఇది. ఫ్రీ ఫ్రీ ఫాల్ అంటారు కదా, అట్లా పడిపోయింది. సో సూన్ 48,980కి వస్తాడంటారా? ఇది ఇంపార్టెంట్ జోన్. శివ గారు ఫుల్ బిజీ అయిపోయారు.
డౌన్ ట్రెండ్‌లో ఉన్నాడు. సో, టెక్నికల్‌గా ఏంటంటే ఇది మంచి డిమాండ్ ఏరియా. కన్సాలిడేషన్ జరిగిన ఏరియా. ఆల్మోస్ట్ లిక్విడిటీ కోసం ట్రై చేసాడు గానీ అవ్వలేదు. గిఫ్ట్ నిఫ్టీ దూసుకొని వెళ్ళిపోతుంది నిఫ్టీ. ఇది మంచి సపోర్ట్ ఏరియా అండి యాజ్ పర్ ద ఎస్ఎంసి. 61,320, 58,925 మంచి సపోర్ట్ ఏరియా ఇది. ఎక్కడ దాకా వచ్చాడు? ఓ మై గాడ్! డౌ జోన్స్ 900 పాయింట్స్ అప్ అండి. ఆంథ్రోపిక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. యుఎస్ మార్కెట్స్ ర్యాలీ. ఇరాక్ stocks rebound after tech rout as Bitcoin climbs. Market rally after India US trade deal 2 days ago. Bloomberg.com. మరీ టూ మచ్ కదా ఇది అసలు. స్టాక్ వైర్స్ అంటే బార్గెన్స్ యాజ్ టెక్ బిట్కాయిన్ ర్యాలీ మార్కెట్. వావ్, సూపర్ ర్యాలీ అండి. ఇంకైతే రేపు మళ్ళీ ఐటీస్ అన్నీ బౌన్స్ అవుతాం, ఐటీ స్టాక్స్ అన్నీ. ఏం ప్రాబ్లం వచ్చింది బిట్కాయిన్కి? మన గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టుంది మంచిగా. 70 పాయింట్లు పాజిటివ్గా ఉంది అయితే. అచ్చా, సో చాలా ప్యానిక్లో బిట్కాయిన్ అయితే సెల్ చేశారు.
సో బిగ్గెస్ట్ బిట్ కాయిన్ హోల్డర్స్ లాస్ అయ్యామని చెప్పి అనౌన్స్ చేశారనమాట స్ట్రాటజీ ఇంక్ అనేది. అందుకని ఫీర్ అనేది ఎంటర్ అయింది మార్కెట్లో. మొత్తం మీద షేక్ చేసి పడేసింది అందరినీ. ఎవరో పెద్ద ఇన్స్టిట్యూషన్ అండి ఇక్కడ పెద్ద బెట్ వేసి ఉంటారు. సెల్లింగ్ ఇక్కడ లేదు, ఈ క్యాండిల్ పెద్ద బయింగ్ వచ్చేసింది. ప్రీవియస్గా అది స్వింగ్ లో అనమాట. ఇంపార్టెంట్ లెవెల్ అది 2 టైమ్స్ అక్కడ సపోర్ట్ తీసుకుంది 59,844. ఓకే, బై ద వే సూపర్ మూవ్ అవుతుంది. యా డవ్ అక్యుములేషన్లో ఉంది. ఈశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్. $10,000 రికవర్ చేశారండి. ఈథూరియం కూడా క్రాష్ అయింది. బిట్ కాయిన్, గోల్డ్ బాగానే ఉంది. క్రూడ్ ఆయిల్ అన్నీ పచ్చపచ్చగా ఉన్నాయి మొత్తం మీద. ఈరోజు అయితే మార్కెట్ 25,500 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత సిగ్నిఫికెంట్గా ర్యాలీ చేసి మళ్ళీ సూపర్గా వెళ్ళారు.
మార్కెట్ ఈజీగానే ఉంటుందండి, ఎమోషన్సే ప్రాబ్లం వస్తుంది. ఈరోజు లైవ్లో ఏరియా రిజెక్ట్ అవుతుంది, ఇది రిజెక్ట్ అవుతుందని చెప్పుకుంటా ఉన్నాం. ఇక్కడ కాల్స్ ఇది చూడండి, ఇది ఎమోషనల్ డ్రామా అనమాట. ఇక్కడ అంతా బ్రేక్ చేస్తా అని షార్ప్గా కిందకు వచ్చి దాని తర్వాత బ్రేక్అవుట్ చేసాడు. లాంగ్ కన్సల్టేషన్ 25,000 లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఈ ఆప్షన్స్ మొత్తం కూడా దే జస్ట్ ప్లేయింగ్ ఏంటంటే కన్సల్టేషన్ చేసి అక్యుములేట్ చేసి సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళాడు. ఇక్కడ ఆపోజిట్లో షార్ట్ కొట్టడం రావాలండి, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సూపర్. $71,950 మేజర్ రెసిస్టెన్స్ ఉంది. 68,899, 69,899. బిట్కాయిన్ నాన్ స్టాప్గా ర్యాలీ చేస్తుందండి. ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది చూడండి. ఇది నెక్ లైన్ బ్రేక్అవుట్ చేసింది, చక్కగా బ్రేక్అవుట్. అది వెళ్తా ఉన్నాడు 69,899. ఇక్కడ టు డిస్ట్రిబ్యూషన్ 25 వచ్చినప్పుడు కాల్స్ ఏమో అక్యుములేషన్ చేశారు ఏరియాలో, డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళారు. కానీ లైవ్లో ఇక్కడ షేక్ చేసిందండి, హోల్డ్ చేయాలా వద్దా అని. ఇక్కడ ఇచ్చింది చూసారు జర్క్, షార్ప్గా వచ్చేసాడు. ఇలా బ్రేక్ చేస్తాడు పైకి అనుకుంటే షార్ప్గా వచ్చి మళ్ళీ అప్పుడు ఇది తీసుకున్నాడు, ఈ టర్న్ తీసుకున్నాడు. ఇక్కడ దిస్ ఏరియా ఇది షేక్ చేసి పడేసింది ఇక్కడ. దాని తర్వాత ఇంకా ర్యాలీ చేసాడు చిన్నగా. స్ట్రాంగ్ ట్రెండ్లో ఉన్నప్పుడు అండి ఈ పుల్ బ్యాక్లు టక్కన ఎంట్రీస్ అవుతాయి. ఫస్ట్ టైము మనకి పుల్ బ్యాక్ వస్తే ఇట్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ. చూడండి 1-2 minutes డౌన్ అయింది,
కన్సోలిడేషన్ తీసుకున్నాడు ఇక్కడ. ఇదేమో ఈ లెవెల్ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఎంట్రీ. ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ అంటే ఇది పర్ఫెక్ట్ కన్సోలిడేషన్. ఆఫ్టర్ లాంగ్ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయ్యాడు. లాంగ్ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ ఇది. సెన్సెక్స్ 266 పాయింట్లు పెరిగింది. ఓకే, సూపర్. బిట్ కాయిన్ ట్రావెల్ చేస్తున్నట్టు 69,899కి దగ్గరగా. గ్రూప్లో బిట్ కాయిన్ ట్రేడ్ ఇది. యాక్చువల్గా ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత గోల్డ్ ట్రేడ్ అండి, సూపర్గా బంపర్ హిట్ అయింది. గోల్డ్ ఇక్కడ నుంచి మన లెవెల్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది డౌన్ సైడ్. సూపర్ ట్రేడ్ ఇది. దాని తర్వాత ఎనదర్ బంపర్ ట్రేడ్ గోల్డ్లో మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేసి ఇక సిగ్నిఫికెంట్గా వెళ్ళిపోయింది.
జోన్లో పాసిబిలిటీ ఉంది, ఈ జోన్లోకి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. బిట్కాయిన్ గోల్డ్ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చాక ప్లాన్ చేద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా అండి, ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. సో లెట్ ఇట్ కమ్, మంచి సపోర్ట్ ఇది. ఆల్రెడీ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకొని మళ్ళీ రీటెస్ట్ చేసి వెళ్ళింది. లెట్ ఇట్ కమ్. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఈ ఏరియా అంతా బిట్కాయిన్ నాన్ స్టాప్ ర్యాలీ వెళ్తుంది, నాన్ స్టాప్ ర్యాలీ అంటారు కదా, వెళ్తా ఉంది చిన్నగా. ఈ ట్రెండ్లో ఉన్న వాటిల్లో టార్గెట్ దగ్గరకు వచ్చేస్తున్నాడు ఇథీరియం. యాజ్ కంపేర్ టు బిట్కాయిన్, ఇథీరియం ల్యాగ్ ఉన్నట్టుంది, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయ్యాక ఆపోజిట్ ప్లేయర్స్ ఇమీడియట్గా రారండి. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. ఇక్కడ చూడండి, సెల్లర్స్ వచ్చారు స్ట్రాంగ్గా, ఇంకెక్కడ ఎక్కడా రాలా. ఈరోజు నిఫ్టీ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫైట్ ఏరియా, ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది బుల్స్ బేర్స్కి. ఒకళ్ళని కిందకి తీసుకెళ్దామని, ఒకళ్ళు పైకి తీసుకెళ్దామని. బట్ వన్స్ క్లారిటీ అనేది వచ్చాక ఇక్కడ టచ్ చేయరు. ఓకే, బుల్స్ స్ట్రాంగ్ ఉన్నారు, మనం ఏం చేయొద్దు, అట్లా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ మార్కప్ ఫేజ్ అనమాట. ఆఫ్టర్ అక్యుములేషన్ అయిపోయిన తర్వాత మార్కప్ ఫేజ్లో స్ట్రాంగ్ మూమెంట్ అనేది ఉంటుంది. $69,899. స్ట్రాటజీ ఇంక్ అంట.
It is reached. ఇప్పటికిప్పుడు 11,000 పాయింట్స్ దాకా వెళ్ళిందండి. Ethereum struck Bitcoin up. There is a simple pattern here, inverted head and shoulder pattern. రెసిస్టెన్స్ చక్కని బ్రేక్అవుట్ ఇక్కడ నుంచి కూడా ఎన్ని పాయింట్లు వెళ్ళిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫర్మేషన్ తర్వాత మనం ఎంట్రీ తీసుకున్న 2000 ప్రిసైజ్గా అంటే 2755 పాయింట్లు మూవ్ అయ్యాడు ఇక్కడ నుంచి కూడా. జస్ట్ సింపుల్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇది అండ్ ప్రైస్ యాక్షన్. డబ్బులు తీసుకోవడం రావాలి కానీ
తీసుకోవడం అనేది రావాలే గానండి. డబ్బులే డబ్బులు మార్కెట్‌లో. మార్కెట్‌లో డబ్బులు తీసుకోవడం రావాలి అంతే. మార్కెట్‌లో డబ్బులే డబ్బులు. తీసుకోవడం మాత్రం రావాలి. అది మాత్రం ఉండాలి. హ్మ్. 958 resistance. ఈరోజైతే మంచి మూవ్‌మెంట్ ఇచ్చిందండి. అప్ సైడ్ ఇచ్చింది. డౌన్ సైడ్ ఇచ్చింది. 25,700 పుట్టు మార్నింగ్ అంతా పెరిగింది. దాని తర్వాత ఇంకా కాల్ మహారాజ్ వచ్చాడు. S2 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇక చిన్నగా అంటే 25,500 అనమాట. సపోర్ట్ తీసుకొని చిన్నగా పైకి వెళ్ళిపోయాడు. ఏం షేక్ చేశాడండి ఇక్కడ బాబా. ఇక్కడ ఉన్న రేంజ్ ఎంత మొత్తం మీద? ఉన్నది 15 పాయింట్లు ఆస్కిలేషను డగా డికా డగా డికా అని. ఇక నుంచి దారుణంగా వెళ్ళిపోయాడు ఇక. మళ్ళీ బౌన్స్ అయ్యాడా? బౌన్స్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చాడు. తీసుకోవడమే రావాలి, అదే కీ. మార్కెట్లో బోలెడు డబ్బులు ఉన్నాయి, తీసుకోవడం అనేదే రావాలి, అదే కీ. ఫస్ట్ మీరు బిట్ కాయిన్ ఇవి ట్రేడ్ చేయాలంటే అండి మీకు అకౌంట్ ఒకటి కావాలి. ఓకే. The what is better place to take entry after creating higher high, lower low? Instantly taking entry after forming higher high, low. I mean higher high, lower low. Waiting
Hurriedly undertake an entry. Which one is fine, sir? సో యాక్చువల్గా ఏంటంటే బేస్ క్రియేట్ అయ్యేటప్పుడు కొద్దిగా ఆస్కిలేషన్స్ ఉంటాయండి. ఇవన్నీ బేస్ అనమాట. ఒకవేళ మీరు డిప్లో బై చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25,000కి వచ్చేస్తున్నాడు, అక్కడ వెంటనే తీసుకోవాలనుకుంటే ఈ లోవర్స్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ మీరు ట్రాక్ చేయాలి. లో రిస్క్ ఉంటుంది, బట్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇంకా ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి వాడు ఏం చేస్తుంటాడు, ఇట్ అంటుంటాడు పైకి కిందకి. ఓకే, ఇక్కడ ఇదనమాట. బట్ స్మాల్ క్వాంటిటీతో టెస్ట్ చేయొచ్చు ఈ లెవెల్లో. నెక్స్ట్ ఏంటంటే ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు టువర్డ్స్ ఈఎంఏ కానీ అట్లా పుల్ బ్యాక్స్ అనేది బై చేసుకోవచ్చు. చూడండి, ఎప్పుడు కూడా సపోర్ట్ దగ్గర వాడు వి షేప్ వెళ్ళడు, ఇట్లాగా రేర్గా వెళ్తాడు. అదేవిధంగా పైకి వెళ్ళగానే ఇలాగ వి షేప్లో పడిపోడు. పైకి వెళ్ళగానే ఏం చేస్తాడంటే ఇక్కడ ఫైట్ చేసుకుంటారు, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అనమాట. అది చూడండి, ఇది రెసిస్టెన్సా, వీడేం పైకి తీసుకెళ్తా అంటాడు, కిందకి పుష్ చేస్తాడు, పైకి అంటాడు, కిందకి అంటాడు, పైకి. ఎవరో ఒకళ్ళు గివ్ అప్ ఇస్తారు. సో ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు పుల్ బ్యాక్స్ అనేది ఎంట్రీ తీసుకోవచ్చు. బేస్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆ ఫైట్ అనేది క్లియర్ అయిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఒక కన్సోలిడేషన్ నుంచి బయటకు వస్తుంది, దట్ వే యూ కెన్ ప్లాన్ ద ట్రేడ్ అనమాట. ఈ స్మాల్ కన్సోలిడేషన్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. యా, చిన్న చిన్న ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంటాయి. రౌండ్ నెంబర్స్ దగ్గర యాక్టివిటీ, దాని తర్వాత చార్ట్ ప్యాటర్న్స్. ఓకే, లైక్ సపోర్ట్ దగ్గర మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్ కానీ, బుల్లిష్ ఎంగల్ఫింగ్ లేదా రిజెక్షన్ క్యాండిల్స్, అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ దగ్గర కూడా అట్లాంటి రిజెక్షన్ హ్యామర్, షూటింగ్ స్టార్ ఇట్లాంటివి ఫామ్ అవుతాయి, లేదా ఈవినింగ్ స్టార్ ఫామ్ అవుతుంటాయి అన్నమాట. చూడండి, ఇది ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ, దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. ఓకే, ఎందుకంటే డోజీలు వచ్చినాయి ఈ ఏరియాలో. బట్ ఎప్పుడైతే బయరు స్టెప్ ఇన్ అవుతాడో అది కన్ఫర్మేషన్. ఇక్కడ కన్ఫర్మేషన్ ట్రేడు, ఇది పర్ఫెక్ట్ క్యాండిల్, సాలిడ్ క్యాండిల్ అనమాట. బట్ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఆస్కిలేట్ అయింది. చూడండి, పైకి వెళ్ళిందా, మళ్ళీ కిందకు వచ్చింది, పైకి వెళ్ళిందా, కిందకు వచ్చింది. ఈ అక్యుములేషన్ ప్రాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో ఆస్కిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది బయర్ స్టెప్ ఇన్ ఏరియా, ఇక్కడ నుంచి పట్టుబట్టారు. ఇది కానీ గుడ్ క్యాండిల్స్ టు బై. ఓకే, ఇది ఎంత, ఎప్పుడైతే క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుందో ఈ హై అనేది సింపుల్, ఇది మనం బ్రేక్అవుట్ ట్రేడ్ అంటాం 15 మినిట్స్లో. ఇంక ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ కూడా ట్రెండ్లో ఉన్నాయి కదా మనకి, లోవర్ టైం ఫ్రేమ్లో ఫ్లాగ్స్ ఇవన్నీ కూడా. ప్రస్తుతం మనం 15 మినిట్స్లో ఉన్నాం కదా, దీన్ని 1 మినిట్లో కనుక కన్వర్ట్ చేస్తే ఫ్లాగ్స్ ఫామ్ అవుతాయి. నిజంగా తీసుకోవడమే రావాలండి, తీసుకోవడం వస్తే మార్కెట్లో డబ్బులు. అది రాకే కదా సార్ మనం అంతా తంటాలు పడుతున్నాం అంటారా? సింపుల్ ట్రేడ్, ఎమోషన్ మనం వదిలేసామంటే ఇది ఒక మంచి బ్రేక్అవుట్ అంతే. సింపుల్ బ్రేక్అవుట్, దీంట్లో రాకెట్ సైన్స్ లేదు, కాంప్లికేటెడ్.
ఐ హ్యావ్ అండర్ ట్రేడింగ్ వ్యూ యాప్లో ఓన్లీ ఇండియన్ స్టాక్స్ కనిపించాలంటే ఏమైనా పాసిబుల్ సెట్టింగ్స్ ఉన్నాయా? బిట్కాయిన్ అండి, మీకు ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. బిట్కాయిన్లో ట్రేడ్ చేయాలంటే కూడా బేసిక్ ఏంటంటే మీరు వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను బిట్కాయిన్, ఇథీరియం, సోలానా, XRP, డోజ్ ఇవన్నీ పెట్టాను అనమాట. ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటాయి. ప్రస్తుతానికి బిట్కాయిన్, ఇథీరియానికి లిక్విడిటీ ఉంటుంది కాబట్టి రెండింటికి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు బిట్కాయిన్ అయినా ఇథీరియం అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకొని దీంట్లో మీ స్ట్రాటజీ వేయచ్చు, లేదా డైరెక్ట్గా మీరు బయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తుంది, ఆప్షన్ బై చేయాలనుకుంటే ఆప్షన్ బై చేయొచ్చు, లేదు సెల్లర్గా ఉండాలంటే మీరు సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ స్ట్రైక్స్ మన ఆప్షన్ చైన్ లాగా అనమాట ఇది. ఓకే, ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాల్స్, రైట్ సైడ్ ఉన్నాయి పుట్స్. ఏదైనా స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని దీని ప్రైస్ ఇక్కడ కనపడుతుంది మనకి. ఓకే, బిడ్ అండ్ ఆస్క్లో. ఓకే, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఇది బై చేద్దాం అనుకుంటున్నారు, ఇది బై చేద్దాం అనుకుంటున్నారు, దీనికి సంబంధించిన గ్రాఫ్ కూడా చూపిస్తుంది. ఓకే, మీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇవన్నీ కూడాను, ఇవన్నీ చేయొచ్చు. ట్రేడింగ్ వ్యూ యాప్లో ఓన్లీ ఇండియన్ స్టాక్స్ కనిపించాలంటే ఏమైనా పాసిబుల్ సెట్టింగ్? ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలండి మీరు. స్క్రీనర్స్ ఉంది కదా, స్క్రీనర్స్కి వెళ్ళిన తర్వాత మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక్కోసారి ఏంటంటే యుఎస్ అట్లా ఉంటుంది డిఫాల్ట్గా, ఐగెస్. ఇండియా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇండియా స్టాక్స్ వస్తాయి. ఓకే, దాని తర్వాత ఇండెక్స్లో మీకు కావాల్సింది ఇవన్నీ ఇండియాకి సంబంధించినవి, ఈటీఎఫ్స్ కానించి అన్నీ ఉంటాయి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ 50 చూడాలనుకుంటున్నాను, 50 కంపెనీలు వస్తాయి. దాంట్లో మీరు ఇంక ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకేనండి, సేవ్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోండి. ఓకేనా, మొబైల్ యాప్లో కూడా సిమిలర్గా ఇలాగే ఉంటుంది. మీరు సెట్టింగ్స్ కొంచెం చూడండి. పరమేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు? ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇది వీడు కిందకు పుష్ చేస్తూ ఉంటాడు కదా, దాని తర్వాత ఒక లెగ్ స్ట్రాంగ్గా వెళ్తాడు. ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళలేకపోవచ్చు, వస్తాడు కిందకి వెళ్తాడు, వస్తాడు కిందకి వెళ్తాడు, వస్తాడు కిందకి వెళ్తాడు. ఒకసారి ఇంకా లాస్ట్ పట్టించేస్తాడు, ఫోర్త్ గేర్ వేసి లాగిస్తాడు గట్టిగా. ఆ టైంలోపు ఏమవుతుందంటే ఈ యొక్క వాలటైలిటీలో అండ్ ఎమోషన్లో, ఫియర్లో ఎగ్జిట్ అయిపోతారు అందరూ, స్టాప్ లాస్ లాంటింగ్ అయిపోవడం. సో ఈరోజు చూడండి, ఇది ఒక స్వింగ్లో అనుకుందాం, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇక్కడ ఈ క్యాండిల్. ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుకుంటే ఓకే, ఇది రెసిస్టెన్స్. బట్ ఫైనల్గా ఏం చేశాడంటే స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ మళ్ళీ బేస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ స్మాల్ కన్సల్టేషన్ బ్రేక్ చేసుకొని వెళ్ళాడు అనమాట. సో దీన్ని ఐడెంటిఫై చేయటం అనేది సక్సెస్ఫుల్ మంత్ర. ఈవెన్ మీరు 52 వీక్ స్టాక్స్ చాలామంది ట్రాక్ చేస్తారు కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు. 70% మెంబర్స్ ఫెయిల్ అవుతుంటారు.
ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే 52 వీక్ హైకి రాగానే బై చేస్తారు, కిందకి రాగానే ఎగ్జిట్ అయిపోతారు భయం వేసి, మళ్ళీ పైకి వెళ్ళగానే బై చేస్తారు మళ్ళీ. బట్ ఇక్కడ దే డూ స్పెండ్ సమ్ టైమ్ అనమాట. సో ఇదే వీక్లీ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కూడా ఇట్లా చాలా స్టాక్స్ ఉంటాయి. మనం ఏమిటంటే ఎక్కువగా రిటైలర్స్ అందరూ ఇక్కడ ఫోకస్ చేస్తారు ఎక్కడ రివర్స్ అవుతుందా అని. బట్ స్ట్రెంగ్త్ ఉంది, దాని తర్వాత పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎక్కడ వాడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు అనేది నీడ్ టు బి ఫోకస్డ్. వాట్ రీజన్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్? యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయండి. న్యాచురల్ గ్యాస్ మినీ టుడే ప్రాఫిట్ బుకింగ్ అవుతుందా సార్? న్యాచురల్ గ్యాస్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయండి. ఇది ఒకటే వీక్గా ఉన్నట్టుంది. న్యాచురల్ గ్యాస్లో ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ అనమాట. ఈ జోన్ బ్రేక్ చేస్తే అంత సామాన్యంగా వెళ్ళకపోవచ్చు. జోన్ని బ్రేక్ చేయడానికి ఇమీడియట్గా బ్రేక్ చేస్తే మాత్రం మంచి మూమెంట్ వస్తుంది. ఈ జోన్కి వచ్చినప్పుడల్లా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంటుంది న్యాచురల్ గ్యాస్లో. ఓకేనండి. బా 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 US stock market today rallies in a big surge. Dow gains 700 points. Nasdaq and the highest stock market such a strong led powerful in blue chip and technologies even as earnings angle and still down. Outside equity risk is more like board feature climb. February 6 making it robust despite the remains down roughly 3% for the week. And the market resilience was tested by Dow Jones Industrial Average సిగ్నిఫికెంట్గా పెరుగుతుందండి డౌ. అందుకని గిఫ్ట్ నిఫ్టీ కూడా అబ్బాబ్బాబ్బా వాటే మూవ్ అండి, సూపర్. అసలు అసలు ఆగట్లేదు ఎక్కడ. ఇంత సిగ్నిఫికెంట్గా వెళ్తున్నాడు. చూసారా డవ్ 1100 పాయింట్లు. అస్సలు మన గిఫ్ట్ నిఫ్టీ కూడా బ్రహ్మాండంగా ఎగురుతుందండి. 850 రెపరెపలాడుతుంది. 120 పాయింట్స్ పాజిటివ్ ఉంది. సూపర్.
మామూలుగా వెళ్ళట్లేదండి. సార్ స్టాక్స్ మనం మాట్లాడకూడదు సార్ లైవ్లో అసలు. నో ఛాన్స్. ఇండివిజువల్ స్టాక్స్ మనం మాట్లాడకూడదు అసలు. మొత్తం మీద ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే అనుకున్నామో ఆ జోన్లోకి అయితే వచ్చేసాడు బిట్ కాయిన్. సూపర్గా ర్యాలీ చేసాడండి. సో ప్రాబ్లీ మనకి రేపు మంచి మొమెంటం ఉండే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ దూసుకెళ్తుంది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ టెక్ స్టాక్స్ వల్ల చాలా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. మంచి బ్రేక్అవుట్ కూడా, సూపర్ ర్యాలీ. ఇట్ ఈస్ హ్యాపెనింగ్, సూపర్ ర్యాలీ ఇది. అండ్ ఇది పుల్ బ్యాక్ వచ్చాక డోజీ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. బట్ ఇది పుల్ బ్యాక్ వచ్చాక ఒకవేళ ఇక్కడ అటెంప్ట్ చేస్తే మళ్ళీ డ్రాప్ అయింది. ప్రైస్ బులిష్ మార్బోజ్ క్యాండిల్ సూపర్ అబ్బా. ఇది 94 ఎంట్రీ, 87 స్టాప్ లాస్, బిగ్ మూవ్. బిట్ కాయిన్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇవి చూడండి, పుల్ బ్యాక్ తీసుకుంది కదా, ఇక్కడ మనకి బయర్స్ స్టెప్ ఇన్ అనేది వెరీ ఇంపార్టెంట్. 15 మినిట్స్లో పుల్ బ్యాక్ తీసుకుంది గోల్డ్. ఇక్కడ పెద్దగా సెల్లింగ్ అయితే లేదు.
బిట్‌కాయిన్ మామూలుగా పరిగెత్తట్లేదు. ఎళ్తానే ఉంది. టటటటటటటట అనుకుంటా. పరుగు పరుగు అంటుంది. ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓకే. సో, బై ద వే మార్కెట్స్ అయితే పాజిటివ్‌గానే ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ అయితే చాలా అగ్రెసివ్‌గా రికవరీ చేసినాయండి. ఇది చూడండి లాంగ్ కన్సాలిడేషన్ తీసుకొని సక్సెస్‌ఫుల్ బ్రేక్‌ఔట్ ఇది. సో, సమ్ పాజిటివ్ మొమెంట్ అయితే కనపడుతుంది. యాహ్! హోప్ సో. రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అనేది జరగటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ నైట్ ఎటువంటి న్యూస్ అనేది ట్రంప్ గారు తీసుకురాకపోతే. ఓకే. ఓకే అండి అందరికీ. గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. హౌ టు ట్రేడ్ బిట్‌కాయిన్స్. బిట్‌కాయిన్‌లో మీరు డెల్టా ఎక్స్‌చేంజ్ లింక్ పెట్టాను చూడండి. దాన్ని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నేను ఒక వీడియో షేర్ చేస్తా. ఓకే. ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. నేను వీడియో అయితే షేర్ చేస్తాను. సో, యాహ్! థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ మిత్రులందరికీ. హ్యావ్ ఎ గ్రేట్ డే.